పాలెం ఎంపీటీసీ శ్రీలత భర్త వాహనంలో వెళుతుండగా టోల్ గేట్ సిబ్బంది ఆపారు. గేట్ తీయాలంటే రుసుము చెల్లించాలని సిబ్బంది స్పష్టం చేశారు. మమ్మల్నే డబ్బులు అడుగుతారా అంటూ శివశంకర్ నాయుడు ఆయన అనుచరులు వాహనంలో నుంచి దిగి టోల్ గేట్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన మరో వ్యక్తి తల పగలగొట్టారు. ఉప్పాడ సచివాలయంలో మత్స్యశాఖ సహాయకుడిగా పనిచేస్తున్న పరశురాంపై తహసీల్దార్ కార్యాలయం వద్ద వైకాపా రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడి చేశారు. చిన్నారావు కుటుంబీకుల పేరిట ఉన్న 14 ఎకరాల రొయ్యల చెరువులకు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ కోరుతూ దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం 10 ఎకరాల లోపు విస్తీర్ణానికే రాయితీ వర్తిస్తుందని, 14 ఎకరాలు ఉన్నట్లు ధృవీకరణ పత్రం ఉండటంతో రాయితీ వర్తించదని పరశురాం తెలిపారు. రాయితీ రాకుండా అడ్డుకుంటున్నాడని భావించి ఉద్యోగిపై చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు రెచ్చిపోయారు. మునయ్య తెలుగుదేశం, భాజపా, జనసేన చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు వెళ్లాడు. ఆగ్రహించిన వైకాపా వర్గీయులు సోమవారం గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మునయ్యని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మునయ్య మరణించాడు. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా.